హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో హైపర్ ఆది షోలో సందడి చేశారనే చెప్పవచ్చు. సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు, కండువా ధరించి స్టేజ్ పైకి అడుగుపెట్టిన హైపర్ ఆది మాటలతో, పంచులతో అదరగొట్టేశారు. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ హైపర్ ఆది విసిరిన పంచులు చూసి ఇది కదా అసలైన దీపావళి, ఇది కదా డైలాగులు అంటే అంటూ కామెంట్ సెక్షన్లో దుమ్ము రేపేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. ఇక హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్తో మాట్లాడుతున్న సమయంలో వైల్డ్ కార్డ్స్ రాకముందు ఈ సీజన్ తగ్గేదేలే, ఒకసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక అసలు తగ్గేదేలే అంటూ డైలాగ్తో మొదలు పెట్టేశాడు ఆది. నాన్న అని పిలవాలని కూతురు, అన్నయ్య అని పిలవాలని చెల్లెలు, మావయ్య అని పిలవాలని అల్లుడు, ఇంకా అల్లాడిపోతున్నారా బాబోయ్ అంటూ మొత్తం భరణి కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసి పడేశాడు హైపర్ ఆది ఒక్క మాటతో. సో మొత్తంగా రేపు సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఫ్యామిలీ డ్రామా తీయగలమా అనే డైలమాలో పడిపోయారు అంటూ చెప్పడంతోనే అర్థమవుతుంది వీరి బాండింగ్ ఏ రేంజ్లో పండిపోయిందో. సంజనాను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ఏ రోజైతే ఇమ్ము నిన్ను అమ్మ అని పిలిచాడో ఆ రోజు నుంచి వాడికి బొమ్మ కడుపడుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఇమ్ము అమ్మ గొడవ పడుతుంది, అమ్మ ఎవరినో తిడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అంటూ చెప్పగానే అందరూ నవ్వుకుంటున్నారు. రేయ్, బయట మీ అమ్మ కూడా కన్ఫ్యూజ్ అవుతుందిరా, అసలు అమ్మ నేనా సంజన అని అంటూ మొత్తంగా హైపర్ ఆది ఇమ్మాన్యుయల్తో అయితే చెప్పడం జరిగింది. ఇక చివర్లో దివ్య నిఖితతో మాట్లాడుతూ, ఫ్యామిలీ డ్రామాలో ఒక చిన్న క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, సంక్రాంతి సినిమాలో సంగీత, శివరామరాజులో లయ, సీజన్ 9లో దివ్య అంటూ కామెంట్ అయితే చేయడం జరిగింది. సో హైపర్ ఆది పంచులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.